హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరికృష్ణ. సో క్వశ్చన్ కాస్ట్లో ఇది డే 2. అనుకున్నట్టుగానే మన డే అయితే ఫస్ట్ డే అంత మంచిగా జరగలేదు. సో చాలా ట్రబుల్స్తో లాస్ట్ నైట్ ఇక్కడ రీచ్ అయ్యాం. అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వలేకపోయాం. సో ఐ థింక్ మనం 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం నిన్న. సో వచ్చి ఇక్కడ ఈ నక్షత్ర హోటల్ అని కర్ణాటకలో. సో ఇక్కడ స్టే చేసాం. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని, సో ప్లాన్లో అయితే చేంజ్ అయింది. మేము యాక్చువల్గా అయితే చోర్లాఘాట్ పోవాలి అని. చోర్లాఘాట్ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదంట. సో దినేష్ వాళ్ళ కజిన్ ఒకరు చెప్పారు అంబోలి ఘాట్ చోర్లాఘాట్ కంటే బాగుంటుందని. సో మేము ఇటు డైవర్ట్ అయ్యాం. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి గోవా 200 కిలోమీటర్స్ వయా అంబోలి ఘాట్. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా రీచ్ అవుతాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా. సో మనం అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయలేం, కొంచెం స్లోగా పోవాలి. అండ్ అది హైట్స్లో ఉంటుంది కాబట్టి, అండ్ మాన్సూన్ కూడా ఫాగ్ వెదర్ ఉండొచ్చు, ఫాగీ వెదర్. కొంచెం జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో టైం ఎక్కువ పట్టుద్ది. చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు మొత్తం నేను ఫార్వర్డ్ ఉన్నాను. భరత్ వాజ్ థర్డ్ పొజిషన్ అండ్ దినేష్ విల్ బి యాజ్ యూజువల్ మిడిల్. యాక్చువల్గా భరత్ గారికి ఫస్ట్ పొజిషన్లో వెళ్తుంటే ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నాడంట, అందుకని నన్ను నిలబడినది. కానీ మాకైతే ఇంటర్కామ్స్ ఉన్నాయి, మేమిద్దరం అయితే మాట్లాడుకుంటున్నాం. కొంచెం టైంపాస్ అవుతుంది అలా. ఎందుకనంటే ఇక్కడ సాంగ్స్ వినడానికి కూడా సిగ్నల్స్ లేవంతా. సో మేమిద్దరం ఏదో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. వర్షం తగ్గింది అనుకునేసరికి నేను ఉన్నా కదా అని సడన్ ఎంట్రీ వస్తుంది అనమాట. సో నేను జస్ట్ రెయిన్ జాకెట్స్ తీయంగానే రెడీగా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళంగానే వాయించేస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే అంబోలి ఘాట్ గురించి చాలామందిని అడిగాం. చాలా బాగుంటుందని చెప్పారు. ఎందుకనంటే అది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఎక్కువగా ఘాట్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ గ్రీనరీ అండ్ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మోరోవర్ ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి సీనరీస్ అన్నీ మనకి ఎక్కువగా ఫాగ్ లేకపోతే వ్యాలీస్ అన్నీ చూడొచ్చు. ఇంకా వచ్చేసాం. అంబోలి ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇదే ఫస్ట్ విలేజ్ అంబోలి ఘాట్ దగ్గర, అంబోలి అనే విలేజ్ అనుకుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూసారు కదా, ఫాగ్ అసలు ఏం కనిపించట్లేదు. నేను ఫాగ్ లంప్స్ వేసాను, దాంతోపాటు ఫ్లాష్ కూడా ఆన్ చూసాను. చూద్దాం, మనల్ని ఎవరు గుద్దకుండా వెళ్ళిపోతే అంతా మంచిది అనుకునే వెళ్ళాలి. అంబోలి ఘాట్లో యాక్చువల్గా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అంబోలి వాటర్ ఫాల్ అంటారు దాన్ని. ఇప్పుడైతే చాలా ఫుల్గా ఉంది. ఆ వీడియో నేను షార్ట్స్లో పెడతాను, ఎందుకనంటే అది చాలా చిన్న వీడియో. అండ్ పర్టికులర్గా ఇక్కడ ఈ మెయిన్ వీడియోలో అది మర్జ్ అవ్వట్లేదు అంత పర్ఫెక్ట్గా. సో దానికోసం సపరేట్గా నేను షార్ట్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ మ్యాప్స్ అంటారా, నేను భరత్ ఎలాగా ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమన్నా డైరెక్షన్స్ వస్తే వాడు చెప్తున్నాడు. చూద్దాం. మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే మిస్గైడ్ అవ్వలేదు. చూసారుగా ఎంత ట్రాఫిక్ ఉన్నదో ఇక్కడ. అందరూ మ్యాక్సిమం హజార్స్ వేసుకుని వెళ్తారు ఇక్కడ అటెన్షన్ కోసం. అండ్ కొంచెం ఇక్కడ వైట్ ల్యాంప్స్ ఏం పనిచేయవు, ఖచ్చితంగా ఎల్లో ల్యాంప్స్ ఉండాల్సిందే ఈ ఫాగ్లో. ఎందుకంటే వైట్ ల్యాంప్స్ ఈ వైట్ ఫాగ్లో ఆల్రెడీ కలిసిపోతాయి, మనకి అసలు ఏమీ ఇండికేషన్ అనేది ఉండదు వెహికల్ వస్తున్నట్టు. చూద్దాం. బేసిక్గా ఈ ఘాట్ సెక్షన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ వెహికల్ మీదకి వచ్చేస్తో తెలీదు. చూసారా, ఇలా ఆడేవాడికి లైట్స్ లేవు, ఇండికేటర్స్ లేవు, ఏం లేవు. సడన్గా మీదకి వచ్చేసి ఫ్లాష్ కొడుతున్నాడు. ఆడదెబ్బ భర్తగడి టైట్ అయిపోయింది. ఇంకా అందరికీ ఫాగ్ లంప్స్ వేసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. ఎవరు విఐపి వెళ్తున్నారు. పేరుకి విఐపి కానీ హజార్డ్స్ లేవు, లైట్స్ లేవు. వచ్చేవాడికి అసలు ఎలా కనిపిస్తుందో తెలియదు. అసలు మోదీజీ ఊరికి వెళ్ళలేదు తేజస్వీలో. కానీ ఏలేశ్వర్ వెళ్ళినా సరేశ్వరం తప్పదన్నట్టు డే 1లో యాక్చువల్గా అయితే బైక్ ట్రబుల్ ఇచ్చింది. సరే ఖచ్చితంగా అది ఆల్రెడీ సర్వీస్ అయినా సరే మళ్ళీ సర్వీస్ చేయించుకుంటాను షోరూంలో. ఎందుకనంటే
నాకు మధ్యలో మళ్ళీ హ్యాండ్ ఇవ్వద్దు అని వెహికల్స్ అనేవి. కానీ నేను ఫుల్ సర్వీస్ అయితే చేయించుకున్నాను. కాకపోతే అసలు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే రేర్ వీల్ బేరింగ్ డ్యామేజ్ అయిపోయింది. మేము వెళ్ళిన రోడ్లో అది యాక్చువల్గా సిమెంట్ రోడ్డు మొత్తం పాడైపోయింది. సో వెహికల్ ఫుల్లీ లోడెడ్ కదా, రేర్ వీల్ బేరింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో అది ఆగస్ట్ 15th కదా. సో ఇంకా ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఓపెన్లో లేవు. ఇంకా మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. అలా వెయిట్ చేసి నియర్ బై ఉన్న మెకానిక్స్కి అందరికీ కాల్ చేస్తుంటే విజయపురంలో ఒకళ్ళు దొరికారు. తను ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్లోనే పనిచేశారంట. సో తనని బతిమాలుకున్నాం, రిక్వెస్ట్ చేస్తే తను ఓకే అన్నాడు. వెహికల్ అయితే కాకపోతే మాకు ఎక్కడైతే ఇష్యూ వచ్చిందో అక్కడి నుంచి విజయపురాకి ఇంకా అంటే లైక్ ఆ సర్వీస్ సెంటర్కి నియర్లీ 65 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ వరకు అసలు వెహికల్ వెళ్తుందో లేదో తెలియదు. అలా అయినా ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయి తీసుకెళ్ళాం వెహికల్ అయితే. వెహికల్ ఓపెన్ చేసి రేర్ వీల్ ఓపెన్ చేసేసరికి మొత్తం బేరింగ్స్ అనేవి పౌడర్ అయిపోయినాయి లోపల. అసలు ఎలా వచ్చిందో నాకే తెలియదు. యాక్సిల్ అయితే డ్యామేజ్ అయిపోయింది అనుకున్నా, కానీ అదొక గుడ్ లక్కే. యాక్సిల్ డ్యామేజ్ అవ్వలేదు, అలాగే రేర్ వీల్ కూడా స్ట్రక్ అవ్వలేదు. ఎందుకంటే బేరింగ్ పోయినప్పుడు యూజువల్గా వీల్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో మూవ్ అవ్వదు. వన్ టైం బాగుందని చెప్పాలి. అంబల్ నుంచి గోవాకి మధ్యలో ఇలాంటి రివర్స్ చాలా తగులుతూ ఉంటాయి. స్పాట్ బాగుంది కదా అని ఆగి అండ్ రివర్ కూడా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, వర్షాకాలం కదా. సో కొన్ని ఫొటోస్ అవి దిగేసి నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాం గోవాకి. ఎందుకంటే ఆల్రెడీ మేము ఏం తినలేదు, ఘాట్లోనే హాఫ్ డే అలా గడిచిపోయింది. మ్యాక్సిమం గోవాకి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇక్కడ ఈ భయాన్ని డైరెక్షన్స్ అడుగుతున్నాం. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హైవే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకా హైవే ఎక్కేస్తే అది డైరెక్ట్ గోవా తీసుకెళ్ళిపోద్ది అని చెప్పారు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసారు కదా ఇల్లు అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటి ఆర్కిటెక్చర్ అన్నీ రెగ్యులర్ మన ఇండియన్ హౌసెస్లా లేవు. ఇదే గోవా హైవే. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకా ఒక 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది గోవా. ఇదైతే ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది హైవే. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తాను అన్న, వర్షంలో తడుచుకుంటూ ఘాట్ సెక్షన్లో ఫుల్ అలసిపోయాం. దినేష్ గడ్ అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాడు పాపం. ఎప్పుడు రూమ్కి వెళ్తామా, ఎప్పుడు స్నానం చేస్తామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటామా, తిందామా అని చూస్తున్నాడు. అడుగుతున్నా, ఏంది భయ్యా మనకి పరిస్థితి, మొహం చూసారా, మొత్తం వదిలేస్తాను అనుకుంటే తినేసాడు వచ్చినాడు. ఆ రోడ్ అనేది ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయంట, అదే చెప్తున్నాడు. ఇది ఒక చెక్ పోస్ట్ మధ్యలో, ఎందుకంటే గోవాకి ఎంటర్ అవుతున్నాం మనం. సో చెకింగ్ అలాంటిది రెగ్యులర్గా అయితే చెకింగ్ ఉంటుంది, ఈరోజు ఎందుకో లేదు మరి. ఇక్కడ బస్ చూసారు కదా, చాలా నీట్గా ఉంది కదా, హై మెయింటెనెన్స్ బస్సెస్ అవి. నార్మల్గా అయితే మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి, అంత మెయింటెనెన్స్ ఎవరు చేయలేరు కదా. ఇంకా మోపా ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. మోపా ఎయిర్పోర్ట్ అంటే అది మనోహర్ ఎయిర్పోర్ట్, గోవాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది యాక్చువల్గా అది మోపా అనే ప్లాట్యూలో ఉంది గోవాలో, సో అందుకనే అది మోపా ఎయిర్పోర్ట్ అంటారు. అండ్ దానికి ఒక పేరు పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది యాక్చువల్గా అయితే. ఆయన మనోహర్ పర్రికర్ అని, ఆయన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్, ఆయన చనిపోయారు. అండ్ 4 times ఆయన చీఫ్ మినిస్టర్గా చేశారు గోవాకి, స్టేట్కి. సో ఆయనకి ట్రిబ్యూట్ చేస్తూ మోపా ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని షార్ట్కట్లో. హైవే అయితే చాలా వైడ్ ఉంది, అండ్ ఇదంతా సిమెంట్ హైవే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, స్లిప్పరేజ్ ఎక్కువ ఉంటుంది. సో వెహికల్స్కి అయితే ఏబిఎస్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మనం గోవాలోకి ఎంటర్ అయిపోయాం. నౌ వీఆర్ నావిగేటింగ్ టు అవర్ రూమ్. నాకైతే ఇది ఫస్ట్ టైం గోవాకి రావడం, అండ్
దినేష్ అయితే ఆల్రెడీ వచ్చాడు, భరద్వాజ్ కూడా వచ్చాడు, వాడు బీటెక్లో వచ్చాడు. నేను బీటెక్ వీళ్ళతో కలిసిలేను, సో అందుకని నాకు కుదరలేదు రావడం. ఇదే నాకు ఫస్ట్ టైం గోవాకి రావడం అయితే. సో చూద్దాం గోవా కల్చర్ ఎలా ఉంటుందో. ఇలాగైతే మ్యాక్సిమం కోకోనట్ ట్రీస్ అవి ఎక్కువ ఉంటాయి గోవాలో, అండ్ గ్రీనరీ కూడా ఉంటుంది, కాస్ట్లీరే కదా, సో బాగుంటుంది. ఆల్రెడీ గోవా ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోయింది, స్మాల్ రోడ్స్, కానీ అందులో కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. యూనియన్ టెరిటరీ అండ్ టూరిస్ట్ ప్లేస్ కదా, సో పనాజీకి వెళ్ళాలంటే లెఫ్ట్ పోవాలి. మా ప్లాన్లో పనాజీ లేదు, బట్ కుదిరితే వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ చర్చ్ ఫస్ట్ చర్చ్ మనం గోవాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, చర్చ్ నేమ్ వచ్చి బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఓల్డ్ గోవాలో ఉంటుంది. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది, అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చ్ కూడా ఇక్కడ, అండ్ ఫేమస్. రండి, గోవా సందుల్లో వందుల్లో తిరుక్కుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఐ థింక్ దినేష్ వచ్చి 6 months 1 year అవుతుంది, వాడికి ఇంకా చాలా క్లియర్గా గుర్తుంది. మేము మ్యాప్స్ లేకుండా వెళ్ళిపోతున్నాం రూమ్ దగ్గరికి అయితే. ఆల్రెడీ మీరు చెప్పు ఉంచాడు, మేము యాక్చువల్గా రూమ్స్ అయితే ఏ ప్రీ బుక్ చేసుకోలేదు. మేము అంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి జస్ట్ ఒక 2-3 hours ముందు ఫోన్ చేసి చెప్తున్నాం, లేదంటే ఎక్కడైనా ఫుడ్ కాగుతాం కదా, సో అక్కడే మేము ఉండాలనుకున్న చోట, సో నియర్ బై ప్లేసెస్లో ఉన్న హోటల్స్కి కాల్ చేసి చెప్తున్నాం, లేదంటే మా ముగ్గురులో ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి మాట్లాడుతున్నాం, లేదంటే మేము ఫుడ్ తిన్న హోటల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి, సో వాళ్ళైతే మనకు కొంచెం హెల్ప్ చేయగలరు, తక్కువ కూడా ఇప్పించగలరు. మ్యాక్సిమం వాళ్ళ త్రూవే హోటల్స్ అకామిడేషన్ అరేంజ్ చేసుకోవడానికి చూస్తున్నాం. క్యాంపింగ్ టెంట్ పట్టుకెళ్తున్నాం, కానీ ఈ వర్షంలో ఎక్కడ క్యాంపింగ్ చేయాలో మాకే తెలియదు. గోవాలో అయితే అఫ్కోర్స్ క్యాంపింగ్ కుదరదు, అవసరం లేదు. మ్యాక్సిమం మన రూమ్ నుంచి అన్ని మ్యాక్సిమం 50 to 100 kilometers లోపే ఉంటుంది. చూశారు కదా, హెవీ డ్రైవర్స్ అనమాట. ఆ సందులో మినీ వ్యాన్ వేసుకొచ్చేస్తున్నాడు. అవును, మాది బైక్సే కాబట్టి మేము అలగలాగా వెళ్ళిపోయాం. వీళ్ళని హెవీ డ్రైవర్ ఇంకొకరు ఎవరన్నా వస్తే మాత్రం స్టక్కే. ఎంత దూరం ముందుకు వచ్చాడో అంత దూరం రివర్స్ వేసుకుని వెళ్ళాల్సిందే బయట వరకు. వెల్, మేమైతే రీచ్ అయిపోయాం. ఇంకో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హౌసే మేము ఇప్పుడు అకామిడేషన్ తీసుకున్నది. జస్ట్ ఫామ్ హౌస్ లాంటిది, ఇండివిజువల్ హౌస్. మాకేమో ఒక రూమ్ ఇచ్చారు ఇందులో. గోవాలో హౌసెస్ మనం చూడడానికి బయటకు కొంచెం వెరైటీగా ఉంటాయి, కానీ లోపల డీసెంట్గానే ఉంటాయి. ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి అయితే బీచ్ చాలా దగ్గర, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది గోవా. Thanks for watching. Signing off. Bye bye.